అమ్మా నేనేం పాపం చేశా. సిరిసిల్ల బస్టాండ్ మూత్రశాలలో శిశువు, కొత్త బస్టాండ్లో వదిలేసి వెళ్ళిన శిశువు. ఇది చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇంత ఉన్నది తిప్పి తిప్పి కొడితే ఒక 10 రోజులు కూడా కాదనుకుంటా. వన్ డే పప్పుడే ఉన్న పాప. అమ్మ బొడ్డును తుంచనే లేదు, పేగు బంధం తెంచేశావు. 9 మాసాలు మోసిన అక్కువ చేర్చుకోలేదు, పాలు పట్టలేదు, కన్న పేగు అని మరచి బస్టాండ్ మూత్రశాలలో వదిలేశావు. నీ పొత్తిళ్ళ నుంచి దూరం చేశావు. గుక్క పెట్టిన ఏడ్చిన మనసు కరగలేదా? ఎండ వేడికి అల్లాడిపోయాను, ప్రయాణికులు చూడడంతో బ్రతికిపోయాను. నేనేం పాపం చేశానని ఇలా ప్రవర్తించావు. నీకోసం ఎదురు చూస్తున్న నీ ఒడిని చేర్చుకోలేవు. నిజంగా ఇట్లాంటి విషయాలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడే పుట్టిన పాపను ఆ డ్రైనేజీల పక్కపొంటి లెట్రిన్ల పక్కపొంటి పడేసిపోవడం అంటే నిజంగా ఇట్లాంటి ఘటన చూడొద్దు అని అనుకోవాలి. మళ్ళీ ఇలాంటి కథ కొడిగట్టిన ఆ తల్లికి నిజంగా పాపం తగులుతుంది. ఆ పాప శాపం తప్పకుండా తగులుతుంది. నేనేం చెప్తున్నా అంటే, సరే మీరు మీ సంతోషానికి 10 నిమిషాల వ్యవధిలో ఆ జరిగే సంతోషం కొరకు మీరు దొర్లుతున్నారు కావచ్చు, రొమాన్స్ చేస్తున్నారు కావచ్చు, సరే మీరు పర్సనల్ ఇష్యూ అది. కానీ ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి అంటే, మీకు సంతోషమే కావాలి అనుకుంటే ప్రికాషన్స్ వాడండి అని చెప్తా ఉన్నది. మార్కెట్లో కండోమ్ అనే ఒక వస్తువు దొరుకుతున్నది, దాన్ని వాడి మీరు ఎన్నిసార్లు అయినా ఎంజాయ్ చేయండి. అప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న పాపలకు జన్మనీయకుండా కూడా అది పనిచేస్తుంది. మీ సంతోషానికి దొర్లి రొమాన్స్ చేసుకొని సెక్స్ చేసుకొని ఆ తీరా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 9 నెలలు మోసి ఆ పాపం తీసుకొని పోయి ఎక్కడో డ్రైనేజీల కాడ, చెట్ల కుప్పల కాడ, లెట్రిన్ల కాడ అక్కడిక్కడ పడేస్తే నిజంగా ఆ పాపం తప్పకుండా తగులుతుంది. ఆ తల్లికే కాదు, ఆమెతోనున్న ఎవరైతే వ్యక్తిగా ఉంటాడో, పక్కపండి ఉంటాడో ఆయనకు కూడా ఇది తగులుతుంది. సరే ఈ జన్మలో తగలపోవచ్చు, ఆ జన్మలో అయితే పక్క తగులుతుంది. ఇట్లాంటి మానవీయ ఘటనలు నిజంగా బాధేస్తాయి, చాలా బాధేస్తాయి. నేనైతే ఇట్లాంటి చూడొద్దు అని అనుకుంటా. సిరిసిల్లలో గురువారం సాయంత్రం మానవీయ ఘటన చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ ప్రయాణ ప్రాంగణంలో మూత్రశాలలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలి వెళ్ళడం స్థానికులను కలిసివేసింది. ఒళ్ళంతా పురిటి రక్తపు మరకలు అలాగే ఉన్న శిశువును చూసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. శిశువు ఆక్రందనకు అక్షరము రూపుదిద్దింది. అప్పుడే పుట్టిన పాపట, మళ్ళీ రక్తపు మడుగలట, మళ్ళీ ఆడపిల్ల. మన భారతదేశంని ఏమని పిలుస్తారు? భారతమాత అని పిలుస్తారు, ఒక ఆడపిల్లతోనే పోలుస్తారు. అలాంటిది ఈ ఆడపిల్లను పుట్టిందని చెప్పి లిటర్ల కాడ పడేసిన తల్లి ఎంత కర్కశక్తి, ఎంత పాపాత్మురాలు అనుకోవాలా. పిల్లలు లేక చాలామంది ఐవీఎఫ్ చేయించుకొని ఆసుపత్రిలో తిరిగి ఏళ్ళు గడుస్తూ ఉన్నా కానీ పిల్లలు లేక చాలా ఇబ్బందులు పడేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు దేవుడు పిల్లలు ఇయ్యాడు. ఇలాంటి లంగలకే గిసోంటి తొందరగా కాన్పులు ఇస్తాడు, తొందరగా పిల్లలు పుట్టిస్తాడు. ఇప్పుడు పడేసిపోయింది. ఎవరు కన్నారు, కులమేంది, గోత్రం ఏంది, పేరేంది, ఎవడి పుట్టింది, తల్లి ఎవడు, తండ్రి ఎవడు, ఇవన్నీ ఎవడు చూడాలా? ఇప్పుడు ఈ పాపను కన్న తల్లి ఎవరు, కన్న తండ్రి ఎవరు, మా కులమేంది, మా మతమేంది, మా ఊరేంది, పేరేంది, ఏమని గుర్తిస్తారు? అలాంటప్పుడు మీకు అంతగా బరువైనప్పుడు అబార్షన్ చేసుకోండి. అబార్షన్లు చేసుకుంటే అయిపోతుంది. భూమి మీద తీసుకొచ్చి పడేసి పోతే ఇట్లాంటి పిల్లలు పాపం చాలా అనాథలుగా మారి రోడ్ల మీద అడుక్కుతినే పరిస్థితికి వస్తుంది. ఆ రోడ్ల మీద అక్కడిక్కడ అడుక్కొని తింటే చూస్తూ అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏమి రాబాయి, దేవుడు అందరికి ఒక్క తిరిగి రాయొచ్చు కదా, వానికి ఆ రాత ఏంది, వీనికి ఈ రాత ఏంది అనిపి. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు పాపాలు మూడబట్టుకోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తున్నది ఇలాంటి బాధలు. ఏదేమైనా ఇది చాలా మానవీయ ఘటన. ఈ తల్లి ఎవరైతే ఉన్నారో నిజంగా కఠినంగా శిక్షించాలి. కఠినంగా శిక్షించుడు కాదు, ఇక చక్కగా లైఫ్ టైం జైల్లో పడేయాలి. అప్పుడు ఈ పాపకు ఇప్పుడు తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, కేవలం ఒక ఆకలి అనే ఒక మాత్రమే తెలుసు అంతే.